పోలేరమ్మ నిజమైన కథ ఏంటి? పూర్వం ఒకానొక సమయాన ఆ పరమాత్ముడు శివుడు తన నందీశ్వరునితో కలిసి భూలోకం నుంచి కైలాసానికి ప్రయాణిస్తుండగా మండు వేసవి కావడంతో సూర్యకిరణాలు ఆయనపై పడి ఆ ప్రభావానికి కలిగిన స్వేదాన్ని తొలగించుకునే క్రమంలో తన ఎడమ భాగంలోని ఒక స్వేద బిందువు అనుకోకుండా నేల మీద పడుతుంది. అలా నేల మీద పడ్డ ఆ బిందువులోంచి పుట్టిందే ఆదిపరాశక్తికి ప్రతిరూపమైన శ్రీ పోలేరమ్మ. అప్పుడు బాల్య రూపంలో ఉన్న పోలేరమ్మని చూసిన మహాశివుడు ఎవరు నీవు అని పోలేరమ్మని ప్రశ్నించగా తాను ఆయన సతిని అని, నేను నీ ఎడమ భాగంలో కొలువై ఉన్న పార్వతి శక్తి నుండి రూపాంతరం చెంది నీ స్వేద బిందువు ద్వారా భౌతిక రూపాన్ని పొందాను అని పరమశివునికి ఇది సెలవిస్తుంది. తన జననానికి గల కారణం తెలుపుతుంది ఆ జగన్మాత పోలేరమ్మ. అది విన్న శివుడు ఆ తల్లిని తన వెంట కైలాసానికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకొని తిరిగి కైలాస మార్గం పడతాడు. అలా ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో సూర్యాస్తమయం కావడంతో ఆ రాత్రికి వారు అక్కడే ఉండబోతున్నట్లు శివుడు చెబుతాడు. ఇక వారికి తినడానికి కావలసినవన్నీ సమకూరుస్తాడు ఆ మహాశివుడు. పోలేరమ్మకు నందీశ్వరునికి ఆహారం ఇవ్వగా పోలేరమ్మ ఆహారం సరిపోదని తన ఆకలి తీరాలంటే ఇంకా చాలా ఆహారం కావాలంటూ శివునికి చెబుతుంది. శివుడు మరింత ఆహారాన్ని పోలేరమ్మకు వడ్డిస్తాడు. అయితే అప్పటికి తన ఆకలి తీరలేదని తనకు ఇంకా కావాలని పోలేరమ్మ కన్నీటి పర్యంతం పెడుతుంది. ఆ విధంగా పోలేరమ్మ ఆకలి తీర్చడంలో విజయవంతం కాలేని మహాశివుడు నందీశ్వరుడు ఇద్దరు కూడా అలసి నిద్రలోకి జారుకుంటారు. అలా తల్లి పోలేరమ్మ నిద్రిస్తుండగా మధ్యరాత్రి నిద్ర లేచిన శివుడు పోలేరమ్మని అక్కడే వదిలిపెట్టి ఆ జగన్నాథుడు తన వాహనమైన నందీశ్వరుని తీసుకుని కైలాసానికి వెళ్లిపోతాడు. మరుసటి రోజు నిద్ర లేచిన తల్లి శ్రీ పోలేరమ్మ శివుడు నందీశ్వరుడు కనపడకపోవడంతో వారి కోసం శోధిస్తుంది. ఎంత గాలించినా వారు కనిపించకపోవడంతో పోలేరమ్మ వేదనతో రోధిస్తుంది. అలా కొంత సమయం తర్వాత తన అసలు రూపం ఆదిపరాశక్తి అని జ్ఞప్తికి తెచ్చుకొని శివునికి గుణపాఠం నేర్పాలని అనుకుని భూమి పైన ఉన్న అన్ని బసవన్నలను తన నియంత్రణలోనికి తెచ్చుకుంటుంది ఆ తల్లి. అలా ఏ బసవన్న కూడా పనిచేయకపోవడంతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. దాంతో భూమిపైనున్న ప్రజలు తమ కష్టాల నుంచి తొలగించమని ప్రజలందరూ పోలేరమ్మని పూజించడం ప్రారంభిస్తారు. అలా పోలేరమ్మని పూజిస్తూ ఆ క్రమంలో శివుడిని పూర్తిగా మరిచిపోతారు భూలోకవాసులు. అలా అక్కడే పోలేరమ్మకి ఆలయాలను కూడా నిర్మించసాగారు. అయితే ఈ సంఘటన అంతా దివ్య దృష్టితో వీక్షిస్తున్న మహాశివుడు మాత్రం తన ఆధిపత్యాన్ని తిరిగి పొందాలని అర్ధరాత్రి ఒక సమయంలో అమ్మవారి ఆలయాన్ని శిథిలం చేయడానికి ముందుకు రాగా శ్రీ పోలేరమ్మ రౌద్ర రూపాన్ని పొంది మహాశివునితో యుద్ధంలో ఓడిస్తుంది. అప్పుడు ఆ జగదంబ శ్రీ పోలేరమ్మకు శివుడు తన పది అని గుర్తుకు రాగా తన కోపోద్రేకాన్ని శాంతించుకొని శివుణ్ణి తన పైకి ఎక్కించుకుంటుంది. ఆ సందర్భాన శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు కూడా ఆదిపరాశక్తి పార్వతి అవతారమైన శ్రీ పోలేరమ్మను శక్తి దేవతగా, గొప్ప దేవతగా, గౌరీ రూపాంతరంగా పూజిస్తారు. ఓం శ్రీ మాత్రే నమః. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీ సపోర్ట్ నాకు అవసరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.